ఇక్కడ సార్ సీదా చెప్తా ఉన్నాడు ఏమనంటే ఆరోపణలు వచ్చినందుకే మేము 12 లారీల మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అంటే మేము సూటిగా చెప్తా ఉన్నాం అనేది మేము పట్టించుకోవట్లేదు, మేము సైలెంట్గా మా పనులు మేము చేసుకుంటూ పోతా ఉన్నాం, మా దృష్టికి రాలేదు, కేవలం ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము నిజమా అబద్ధమని తొంగి చూస్తే అటు పక్కన నిజంగానే ఆరోపణలు చేసేది వాస్తవం అని మాకు తెలియదని వారే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఇందులో ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి మిత్రమా, గుర్తుపెట్టుకోండి మీరు. ఆరోపణల మేరకే చర్యలట, ఆరోపణలు దాకా చర్యలు దాకా ఎందుకు? ఆరోపణలు రాకముందే మీరు చర్యలు తీసుకుంటే ఈరోజు నినాదం పేపర్లో రాకపోయేది కదా, ఇలా ఈ అరుణ్ కుమార్ అనేవాడు చెప్పకపోయేవాడు కదా, గట్టిగా మాట్లాడకపోయేవాడు కదా, అంతే కదా. గట్టిగా గోవర్ధన్లో మన వీడియో ఏదైతే పెద్దపల్లి జిల్లాలో కూడా పూర్తిగా వైరల్ అయింది, ఈ బూడిద లారీల మీద ఫుల్గా వైరల్ అయిపోయింది వీడియో. వైరల్ అయిపోయి